సీతారాం ఏచూరి భారతదేశ రాజకీయాల్లో వామపక్ష భావాల్ని చాలా బలంగా దిశలో చాటిన అతి కొద్ది మంది నేతల్లో సీతారాం ఏచూరి ఒకరు. విద్యార్థి నాయకుడి నుండి సిపిఎం జాతీయ కార్యదర్శిగా సీతారాం ఏచూరి దేశ రాజకీయాలకు చేసిన కృషి అమోఘం. సుదీర్ఘకాలం పాటు రాజ్యసభ మెంబర్గా వివిధ అంశాలపై పార్లమెంట్లో చర్చిస్తూ అధికార పక్షాలకి చుక్కలు చూపించారు. ఆయన మాట్లాడే విధానం, వాగ్దాటి, వివిధ విషయాలపైన లోతైన విశ్లేషణ చేయడంలో ఆయనకు ఆయనే సాటి. వెస్ట్ బెంగాల్, కేరళ, త్రిపుర రాష్ట్రాల్లో సిపిఎం పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకురావడంలో ఆయన చేసిన రాజకీయ చతురత, వ్యూహ రచన అద్భుతం. ఈ నేపథ్యంలో ఆయన గత కొన్ని రోజులుగా ఊపిరితిత్తుల సమస్యతో అనారోగ్యం పాలవుతూ ఢిల్లీ ఎయిమ్స్లో చేరారు. నిదానంగా చికిత్స పొందుతూ కోలుకుంటున్నారని అనుకున్న సమయంలో అనూహ్యంగా కమ్యూనిస్టు లోకానికి, దేశ సమానత్వం చూడాలనుకున్న సమాజానికి దూరం అవుతూ తుది శ్వాస విడిచి నింగికెగిశారు. ఈ క్రమంలో ఆయన గురించి, రాజకీయ విశేషాల గురించి చూద్దాం. ముందుగా ఆయన వ్యక్తిగత జీవితం చూస్తే 1952 ఆగస్టు 12న మద్రాసులో స్థిరపడిన తెలుగు కుటుంబంలో తండ్రి ఏచూరి సర్వేశ్వర సోమయాజీ, తల్లి ఏచూరి కల్పకం దంపతులకు జన్మించారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మోహన్ కందా మేనల్లుడు కూడా. ఇక సీతారాం విద్యాభ్యాసం చూస్తే చిన్ననాటి నుండి చదువులో చురుకు. మొదట స్కూలింగ్ హైదరాబాద్లో సాగింది. సిబిఎస్ఈ పరీక్షల్లో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించారు. తర్వాత సెయింట్ స్టీఫెన్ కళాశాలలో బిఏ ఆనర్స్ ఆర్థిక శాస్త్రం, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఎంఏ ఆర్థిక శాస్త్రంలో పట్టా పొందారు. డిగ్రీ, పీజీ రెండింటిలోనూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. 1975లో ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో కాంగ్రెస్కి వ్యతిరేకంగా అరెస్ట్ అయ్యారు. ఫలితంగా జేఎన్యూలో పిహెచ్డిలో చేరిన డాక్టరేట్ పూర్తి చేయలేకపోయారు. ఇక ఆయన వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి 2 భార్యలను వివాహమాడారు. మొదటి భార్య వీణా మజుందార్ గారి కూతురు, రెండో భార్య సీమా చిస్తీ. గతంలో ఆమె బీబీసీ హిందీకి ఢిల్లీ ఎడిటర్గా పనిచేశారు. ప్రస్తుతం సీమా చిస్తీ ఇండియన్ ఎక్స్ప్రెస్లో రెసిడెంట్ ఎడిటర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనకు 3 సంతానం. కుమార్తె ఎడిన్బరోలో ప్రొఫెసర్, మొదటి కుమారుడు జర్నలిస్ట్, రెండో కుమారుడు చదువుతున్నారు. సీతారాం జర్నలిస్ట్గా కూడా ప్రముఖ ఆంగ్ల దినపత్రిక హిందుస్థాన్ టైమ్స్కు కాలమ్స్ రాస్తూ ఉంటారు. మరి ఆయన రాజకీయ ప్రస్థానం చూసుకుంటే 1974లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐలో సభ్యుడిగా మొదట రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ మరుసటి ఏడాది వామపక్ష భావాలు నచ్చి భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు సభ్యునిగా చేరారు. అత్యవసర పరిస్థితికి కొంతకాలం ముందు అజ్ఞాతంలోకి వెళ్లారు. దేశంలో అత్యవసర పరిస్థితి ఎత్తివేసిన తర్వాత జేఎన్యూ విద్యార్థి నాయకుడిగా సీతారాం 3 సార్లు ఎన్నికయ్యారు. అక్కడే స్టూడెంట్ లీడర్గా బాగా పేరు పొందారు. 1978లో అఖిల భారత ఎస్ఎఫ్ఐ సంయుక్త కార్యదర్శిగా, అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అలా అంచెలంచెలుగా ఎదిగి సిపిఎం ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1985లో భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీలో, 1988లో కేంద్ర కార్యవర్గంలో, 1999లో పోలిట్ బ్యూరోలో ఏచూరికి చోటు దక్కింది. 2005లో బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన జాతీయ స్థాయిలో సిపిఎంకి చేసిన కృషి ఎంతో ఉంది. పార్లమెంటు దృష్టికి ఎన్నో ముఖ్యమైన సమస్యలను తీసుకురావడంతో పాటు వాటిపై ప్రశ్నలు సంధించిన సభ్యుడిగా రాజ్యసభలో ఏచూరి గుర్తింపు పొందారు. సమస్యలను సభ దృష్టికి తేవడానికి పార్లమెంటును అడ్డుకోవడాన్ని ఏచూరి సమర్థిస్తారు. ప్రజాస్వామ్యబద్ధ పాలనలో చట్టబద్ధమైన అంశమని పేర్కొంటారు. 2015 మార్చి 3న బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి రాజ్యసభలో ఏచూరి సవరణలు ప్రతిపాదించారు. దీనిపై జరిగిన ఓటింగ్లో ఆయన సవరణ ప్రతిపాదన నెగ్గింది. రాజ్యసభ చరిత్రలోనే ఇలా జరగడం 4వసారి. ఇది నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించింది. అమెరికా విదేశాంగ విధానాన్ని ఏచూరి తీవ్రంగా వ్యతిరేకించారు. భారత గణతంత్ర వేడుకలకు బరాక్ ఒబామా ముఖ్య అతిథిగా రావటాన్ని విమర్శించారు. ఒబామా రాకను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా వామపక్షాలన్నీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఇస్లాం ఛాందసవాదం పెరగడానికి అమెరికాయే కారణమని ఏచూరి ఎప్పుడూ నిందిస్తారు. పశ్చిమాసియాలో అమెరికా సైనిక జోక్యం తీవ్రమైన అశాంతికి దారితీస్తుందని ఆరోపించారు. అమెరికా సైనిక జోక్యం వల్ల ఛాందసవాదం పురుడు పోసుకుంటోందని, ఇటీవల ఇస్లామిక్ స్టేట్ సృష్టిస్తున్న మారణకాండే దానికి నిదర్శనమన్నారు. యావత్ ప్రపంచంపై అమెరికా పెత్తనపు ధోరణికి పాల్పడుతోందని ఏచూరి ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంధన వనరులను దక్కించుకోవడానికే
పెత్తనం కోసం అర్రులు చాస్తోందని పేర్కొన్నారు. ఇంధన రవాణా వ్యాపారాన్ని నియంత్రించాలన్నదే అమెరికా లక్ష్యమన్నారు. ఇదే కారణంతోనే పాలస్తీనా ప్రజలకు వారి మాతృభూమిపై చట్టబద్ధమైన హక్కు దక్కకుండా సైన్యం జోక్యం చేసుకుంటోందని యేచూరి ఆరోపించారు. ఇలా అనేక విషయాలను దేశ ప్రజలకు విన్నవిస్తూ జాతీయ స్థాయిలో ప్రజలకు దగ్గరయ్యారు. ప్రస్తుతం సిపిఎం పార్టీ జాతీయ రాజకీయాల్లో ఇంకా అంతో ఇంతో కొనసాగుతోంది అంటే ఖచ్చితంగా సీతారాం యేచూరి చేసిన కృషి ఎంతో ఉంది. ఆయన పరిణితి చెందిన ఆలోచన విధానాలు, విశ్లేషణలు ఎంతో మంది రాజకీయ మేధావుల్ని, విశ్లేషకుల్ని ఆకట్టుకున్నాయని చెప్పొచ్చు. ఏది ఏమైనా సిపిఎం పార్టీకి సీతారాం యేచూరి లేని లోటు పూడ్చలేందని భావించవచ్చు.